మ్యాక్సిమం ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే మీకు బిగ్ కంగ్రాచులేషన్స్ అనమాట. సో ఎందుకంటే ఈ వీడియో చివరిలో మీ అందరికీ ఒక ఆఫర్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో అందుకని ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. అండ్ ఈ వీడియో చూస్తుంటే మళ్ళీ మీకు ఇంకోసారి కంగ్రాచులేషన్స్. బికాస్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఏదన్నా జాబ్ చేసి బయటికి వెళ్ళి మన ఫ్యామిలీని రన్ చేసుకోవాలి అంటే చాలా కాంపిటీషన్స్ అయితే ఉంటుండే. సో ఆల్మోస్ట్ మన ఇండియాలో అయితే ఇయర్లీ 95 lakhs ఆఫ్ పీపుల్స్ వాళ్ళ గ్రాడ్యుయేషన్స్ని కంప్లీట్ చేసుకుంటున్నారు. బట్ ఇయర్లీ 95 lakhs ఆఫ్ పీపుల్స్కి జాబ్ అనేది రావట్లేదు. జస్ట్ ఒక 25 lakhs ఆఫ్ పీపుల్స్కి జాబ్ అనేది వస్తుందన్నమాట. సో లైక్ ఇటువంటి సిచ్యువేషన్లో మనం మన ఫ్యామిలీని రన్ చేసుకోవాలి, మనం ఎంతో కొంత ఎర్న్ చేసుకొని సో మంచిగా ఫ్యామిలీని రన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సో అటువంటి సిచ్యువేషన్లో మనం డిజిటల్ వర్క్స్ చేసుకొని మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో డిజిటల్ వర్క్స్లోనే ఎఫ్లైట్ మార్కెటింగ్ అనేది ఒకటనమాట. సో ఈ ఎఫ్లైట్ మార్కెటింగ్ చేసుకొని మంత్లీ ల్యాక్స్ చేసుకునే టర్న్ ఓవర్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎఫ్లైట్ మార్కెటింగ్ అనేది ఎలా చేయాలి, సో ఎఫ్లైట్ మార్కెటింగ్ మనం ఎక్కడ చేసుకుంటాము అనేది కంప్లీట్గా ఈ వీడియో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మీరు కనుక ఈ వీడియో చూసినట్లయితే సో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఇయర్ ఫోన్స్ కానీ లేదా హెడ్సెట్స్ కానీ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక నోట్, మీకు వర్క్ అనేది కంప్లీట్గా అర్థం కావాలి అంటే సో పక్కన ఏమన్నా బుక్ ఒక పెన్ పెట్టుకొని ఒక పేపర్ లేదా పెన్ పెట్టుకొని సో ఒక పాయింట్ టు పాయింట్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు వర్క్ స్టార్ట్ చేయాలి అన్న వాళ్ళైతే ఫాస్ట్గా చివరి ఒక ఆఫర్ అయితే మీకైతే ఉందన్నమాట. సో ఫస్ట్లీ మీకు వర్క్ గురించి తెలిసే ముందు నేను ఎవరిని అండ్ నేను ఈ వర్క్ ఎలా స్టార్ట్ చేశాను అండ్ ఇప్పటి వరకు నేను ఎంత ఎర్న్ చేసుకున్నాను అనేది ఒకసారి నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే చేసుకుంటాను. సో హాయ్ అండి అందరికీ. సో నా పేరు వచ్చేసి అశోక్ బిల్లా. సో నేను ఇక్కడ నేటివ్ ప్లేస్ వచ్చేసి గుంటూరులో ఉంటానన్నమాట. సో ఆల్రెడీ ఒక 2 years బ్యాక్ నా ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ చేసింది. అండ్ నాకు నీట్ సీట్ వచ్చిన సర్టిఫికేట్ ప్లస్ నా సంత సర్టిఫికేట్ అండ్ నా ఇంటర్ సర్టిఫికేట్ కూడా ఆల్రెడీ మీకు ఇక్కడ ప్లేస్ చేశాను. సో మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఒక 2 years బ్యాక్ నా ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టాప్ చేసేసి నేను ఈ ఎఫ్ఐ మార్కెటింగ్ ఫీల్డ్లోకి అయితే వచ్చానమాట. స్టడీ మీద ఇంట్రెస్ట్ పోయి అండ్ ఇప్పటివరకు మోర్ దెన్ 40 lakhs అయితే ఎర్న్ చేసుకున్నాను. మీరు ఆల్రెడీ ఒకసారి పోస్టర్స్ కానీ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి మీరు నా ఇన్స్టాగ్రామ్ని విజిట్ అయితే కూడా సో నా స్టూడెంట్ మా విధంగా ఏపైతే ఫీడ్బ్యాక్స్ ఇచ్చాడు అండ్ నా దగ్గర ఎన్రోల్ అయ్యి నా దగ్గర వర్క్ చేసి సో ఎంత ఎవరెవరు ఎర్న్ చేసుకున్నారు అనేది ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ హైలైట్స్లో నేనైతే పోస్ట్ చేశాను అనమాట. కోసం అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ సో ఇది నా సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఈ వర్క్లో డిస్క్రిప్షన్స్ ఏంటి అంటే మీకు డైలీ 2 to 3 hours అనేది ఫ్రీగా ఉండాలి, ప్లస్ మీరు 18+ ఏజ్ వాళ్ళు అయ్యి ఉండాలి. అండ్ నెక్స్ట్ మీరు ఒక స్టూడెంట్ అయినా సరే, హౌస్ వైఫ్ అయినా సరే, ఆల్రెడీ ఒక జాబ్ అప్లోడ్ అయ్యి నాకు ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అన్న చేసుకోవచ్చు అనమాట. సో 3 types ఆఫ్ పీపుల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీ అందరికీ ఎఫ్లైట్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలిసే ముందు సో ఎఫ్లైట్ మార్కెటింగ్కి డిజిటల్ మార్కెటింగ్కి డిఫరెన్స్ ఏంటో తెలియాలన్నమాట. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే మనకి ఒక ఫిజికల్ ప్రోడక్ట్ అంటే మనం కొట్టుకుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా స్పెట్స్ ఉండే సో ఈ స్పెట్స్ని ఒక ఫిజికల్ ప్రోడక్ట్ అనమాట. అంటే ఇది మనం చూడొచ్చు అండ్ ఇది మనం కొట్టుకోవచ్చు అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏవైతే ఫిజికల్ ప్రొడక్ట్స్ ఉంటాయో లైక్ ఇప్పుడు మీషో, అమెజాన్ ఏవైతే ఉన్నాయో సో ఇలాంటివి సో వీటిలో ఉన్న ప్రొడక్ట్స్ని మనం ఎఫ్లైట్ మార్కెటింగ్తో మన ఎఫ్లైట్ లింక్ తోటి సేల్ చేస్తే సో మనకు వచ్చే కమిషన్ని ఎఫ్లైట్ మార్కెటింగ్ కమిషన్ అంటారనమాట. ఎఫిలియేట్ కమిషన్ అంటారనమాట. మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి వీటిలో. సో అదే మనం ఎఫ్లైట్ మార్కెటింగ్లో వస్తే సో ఎఫ్లైట్ మార్కెటింగ్లో మనం డిజిటల్ కోర్సెస్ని యూస్ చేసుకొని మనీ అయితే ఎర్న్ చేసుకుంటాము. సో వితౌట్ ఎటువంటి జాయినింగ్ ప్రాసెస్ కానీ లేదా అటువంటి చేంజ్ ప్రాసెస్ కానీ రిఫరెన్స్ సిస్టమ్ కానీ సో ఇటువంటివి కాకుండా మనం ఏవైతే డిజిటల్ కోర్సెస్ ఉంటాయో వాటిని ఇస్తాం అనమాట. సో ఒకసారి మీకు నేను కమిషన్ డిఫరెన్స్ చెప్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్లో ఒక ప్రోడక్ట్ని మనం సేల్ చేస్తే మనకి జస్ట్ 10 to 50% కమిషన్ అనేది ఉంటుంది. అదే మనం ఎఫ్లైట్ మార్కెటింగ్లో మనం ఒక ప్రోడక్ట్ అనేది సేల్ చేసినా లేదా ఒక కోర్స్ అనేది మనం సేల్ చేసినా మనకి 75% to 85% అయితే కమిషన్ ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ మీకు డిజిటల్ మార్కెటింగ్లో ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉండదు అనమాట. అంటే మనం వర్క్ చేయకపోయినా కానీ మనీ వచ్చే ప్రాసెస్ అనేది ఉండదన్నమాట. అదే మనకి ఎఫ్లైట్ మార్కెటింగ్లో మనం వర్క్ చేయకపోయినా సరే మనకి ఎంతో కొంత డైలీ ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. సో ఇవి బెనిఫిట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రేట్స్లో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో ఒక 100 rupees ప్రోడక్ట్ అనేది మీరు సేల్ చేస్తే మీకు జస్ట్ 10 నుంచి 15 రూపాయలు మాత్రమే మీకు వస్తుంది అనమాట కమిషన్ అనేది. అదే మనం ఎఫ్లైట్ మార్కెటింగ్లో అదే 100 rupees ప్రోడక్ట్ మనం సేల్ చేస్తే 75 rupees to 85 rupees కమిషన్ అనేది మనకి వస్తుంది అనమాట. సో ఇది డిజిటల్ మార్కెటింగ్కి ఎఫ్లైట్ మార్కెటింగ్కి డిఫరెన్స్. సో మ్యాక్సిమం మీ అందరికీ అర్థమైంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లైక్ డిజిటల్ మార్కెటింగ్కి ఎఫ్లైట్ మార్కెటింగ్ డిఫరెన్స్. సరే బ్రదర్, మాకు ఎఫ్లైట్ మార్కెటింగే చేస్తాము, మాకు ఒక కంపెనీని ఇంట్రడ్యూస్ చేయండి అంటే సో లైక్ ఎఫ్లైట్ మార్కెటింగ్ చేసే కంపెనీస్ ఆల్ ఓవర్ ఇండియాలో చాలా ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిలో ఒక ది బెస్ట్ కంపెనీ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అదే స్కిల్ రిచ్ అనమాట. సో ఈ ప్లాట్ఫామ్లో మనకి తెలుగు కోర్సెస్, హిందీ కోర్సెస్ ప్లస్ ఇంగ్లీష్ కోర్సెస్ 3 languagesలో మనకి కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ మనకి యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ టు ఇన్కమ్ కూడా మనకి ఇస్తారనమాట. అండ్ ఈ యాక్టివ్ ఇన్కమ్ మోర్ దెన్ 80% అనేది ఇస్తున్నారనమాట. సో ఆల్ ఓవర్ ఇండియాలో ది బెస్ట్ కంపెనీ అంటే ఈ స్కిల్ రిచ్ కంపెనీ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ స్కిల్ రిచ్ కంపెనీలో మనం 2 typesగా వర్క్ చేసుకోవచ్చు. ఒకటి ఫ్రీలాన్సింగ్ చేసుకున్నా మనం వర్క్ చేసుకోవచ్చు, లేదు అంటే కంపెనీలో ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ని యూస్ చేసుకొని వాటిని ఓకే బ్రదర్ కంపెనీ స్కిల్ రిచ్ కంపెనీ అన్నారు,
మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, తెలుగు కోర్సెస్ ఉన్నాయి, కమిషన్ మంచిగా ఉంటుంది. సో ఈ కంపెనీలో మనం ఎలా ఎన్రోల్ అవ్వాలి అని చెప్పేసి మీ అందరికీ డౌట్ ఉంటుంది. సో ఈ కంపెనీలో మనం ఎన్రోల్ అవ్వాలి అంటే పర్టికులర్లీ మనకి ప్యాకేజెస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఆ ప్యాకేజెస్లో మనం లైఫ్లో ఒక్కసారి మాత్రం ఒక ప్యాకేజ్ని సెలెక్ట్ చేసుకొని ఐడి అండ్ పాస్వర్డ్ ఓపెన్ చేసుకొని మనకి లైఫ్ లాంగ్ యాక్సెస్ అనేది ఉంటుంది విత్ గవర్నమెంట్ సర్టిఫికేటెడ్ అనమాట. సో మీకు ఆల్రెడీ ఇంకో డౌట్ ఉంటుంది, బ్రో ఇలా ఆన్లైన్ వర్క్ అంటే ఫేక్ అని చెప్పేసి చాలా మంది ఉంటారు, ఆన్లైన్ వర్క్ అంటే ఫ్రాడ్ అని చెప్పేసి చాలా మంది ఉంటారు. లేదండి 100% ట్రస్టెడ్, లేదంటే నా 2 years జర్నీ నుంచి నేను చెప్తున్నాను కదా. సో ఇది 100% ట్రస్టెడ్ కంపెనీ అనమాట. మీకు ఒకసారి గవర్నమెంట్ సర్టిఫికేట్స్ కూడా మీకు పెట్టానమాట, ఉదయం రిజిస్ట్రేషన్, జిఎస్టీ అండ్ లేబర్ సర్టిఫికేట్స్ కూడా మీకు ఆల్రెడీ ఒకసారి మీకు స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో 100% జెన్యూన్ కంపెనీ, మీరు ఎటువంటి ఫియర్ పడకుండా ఈ కంపెనీలో అయితే మనం వర్క్ చేసుకోవచ్చు. అండ్ నేను చేస్తున్నాను అనమాట. ఓకేనా. సో ఈ కంపెనీలో మనం వర్క్ చేయాలి అంటే మనకి ప్యాకేజెస్ అనేవి ఉంటాయి అనమాట. ఒకసారి మీకు ప్యాకేజెస్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో టాపెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి ప్రో ప్యాకేజ్ ఉంటుంది అనమాట. సో ఈ ప్రో ప్యాకేజ్లో మనకి ఆల్మోస్ట్ అన్ని కింద ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయో సో ఆల్మోస్ట్ 30 కోర్సెస్ అనేవి ఈ ప్యాకేజ్లో మనకు ఉంటాయి అనమాట. మీకు ఆల్రెడీ కోర్సెస్ షాట్ హౌస్ అని మీకు పెట్టారనమాట, మీరు చూసుకోవచ్చు. సో ఈ కోర్సెస్ అన్నీ కూడా మనకి ప్రో ప్యాకేజ్లో ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని ప్రైస్ 5499 రూపీస్ అయితే మనకు ఉంటుంది అనమాట. జస్ట్ ఆల్ ఓవర్ 30 కోర్సెస్ అన్ని కూడా ఇది డ్రాప్ షిఫ్టింగ్, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, రీసేలింగ్ అండ్ చాట్ జీపీటీ యూజింగ్. సో ఇటువంటి కోర్స్ అన్ని కూడా ఈ ప్యాకేజెస్లో పెట్టి మనకి జస్ట్ 5499 రూపీస్కి ఇస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో ప్యాకేజ్ గ్రాండ్ మాస్టర్ ప్యాకేజ్ అనమాట. సో ఈ ప్యాకేజ్లో ఒక కంపెనీలో ఉన్న 5 కోర్సెస్ తప్ప మిగతా కోర్సెస్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ 25 కోర్సెస్ వరకు ఉంటాయి. అండ్ ఈ ప్యాకేజ్ ప్రైస్ వచ్చేసి మనకి 4499 రూపీస్ ఉంటుంది అనమాట. అదే మీరు ఈ కోర్సెస్ అన్నీ కూడా అఫీషియల్గా మీరు బయట ఎక్కడైనా నేర్చుకోవాలంటే సో మంత్లీ 50K నుంచి పైన ఛార్జ్ చేసే వాళ్ళు ఉంటారు అనమాట. బట్ ఈ కంపెనీలో మనకి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వీళ్ళు ఇస్తారు, ప్లస్ మనకి వర్క్ అనేది కూడా కంపెనీలో చేసుకోవచ్చు. అండ్ కోర్సెస్ కూడా మనకి ఇస్తున్నారు అనమాట, అది కూడా తక్కువ ప్రైజెస్కి. సో ఈ కోర్సెస్ నేర్చుకొని మనం చేసుకోవచ్చు అనమాట. సో లేదే బ్రదర్ అంటే ఇంకొక ప్యాకేజ్ ఉంది, మాస్టర్ ప్యాకేజ్ అనమాట. సో ఈ ప్యాకేజ్ ప్రైస్ వచ్చేసి మనకి 2299 రూపీస్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ప్యాకేజ్లో కూడా ఒక 5 కోర్సెస్ బిలో అవుతాయి. సో దీంట్లో జస్ట్ 20 కోర్సెస్ మాత్రమే ఉంటాయి అనమాట. సో ఈ 20 కోర్సెస్తో మనం ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే బ్రదర్, మీరు అన్ని ప్యాకేజెస్ మంచిగానే చెప్పారు, బట్ మాకు ఇంకా వర్క్ అర్థం కాలేదని చెప్పేసి మీలో చాలా మంది ఉంటుంది అనమాట. మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంపెనీలో ఉన్న ప్యాకేజెస్ నేను ఆల్రెడీ మీకు ఒక 3 ప్యాకేజెస్ని ఇంట్రడ్యూస్ చేశాను. సో ఈ 3 ప్యాకేజ్లో లైఫ్లో మనం ఒక్కసారి మాత్రమే ఒక ప్యాకేజ్ని, మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనం లైఫ్లో ఒక్కసారి మాత్రమే ఒక ప్యాకేజ్ని సెలెక్ట్ చేసుకొని ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఓపెన్ చేసుకుంటాం అనమాట. లైఫ్లో ఒక్కసారి మాత్రమే ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఓపెన్ చేసుకుంటాం అనమాట, త్రూ గవర్నమెంట్ సెక్షన్తో పాటు అనమాట. సో వన్స్ లైఫ్లో ఒక్కసారి మాత్రం ఐడి అండ్ పాస్వర్డ్ ఓపెన్ చేసుకుంటే మనం 2 టైప్స్గా వర్క్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న ప్యాకేజ్లో ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ని యూస్ చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. లేదు అంటే సెకండ్ ఆప్షన్, కంపెనీలో ఉన్న ప్యాకేజెస్లో ఏమైతే ఉన్నాయో ఆ ప్యాకేజెస్తో మనం అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. కంపెనీలో ఉన్న కోర్సెస్ని యూస్ చేసుకుంటూ మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు, లైక్ ఫ్రీలాన్సింగ్. లేదు అంటే కంపెనీలో ప్యాకేజెస్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ప్రైవేట్గా వర్క్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను, అది వరకు కూడా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో నేను ఫస్ట్లో మీకు చెప్పినట్లు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక ఆఫర్ ఇస్తానని చెప్పేసి మీకు అనమాట. సో ఈ ఆఫర్ ఏంటి అంటే స్పెషల్లీ మన కోసం కంపెనీ మనకి గోవా ట్రిప్ అనేది ఫ్రీగా అరేంజ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో కంపెనీ మనకి ఫ్రీగా గోవా ట్రిప్ అనేది అరేంజ్ చేస్తుంది. త్రూ మనం 59,000 అనేది అరేంజ్ చేసుకుంటే మనకి కంపెనీ సైడ్ నుంచి ఫ్రీగా గోవా ట్రిప్ అనేది ఇస్తారనమాట. సో మీకు ఇచ్చే ఆఫర్ ఇది ఒకటే అనమాట. సో ఎవరైతే ఈ వీడియో చూడగానే నాకు వెంటనే ప్రో ప్యాకేజ్ ఎవరైతే 5499 రూపీస్ ఉంటుందో సో ఆ ప్యాకేజ్ ఎవరైతే తీసుకుంటారో సో ఆ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళ చేత ఈ గోవా ట్రిప్ లోపు 59,000 అనేది క్రాస్ చేయించి ప్లస్ నాతో పాటు గోవా ట్రిప్ అనేది ఫ్రీగా తీసుకెళ్తా. అండ్ మీకు ఇంకా డౌట్ ఉంటుంది, బ్రదర్ ఆన్లైన్ అంటే ఫేక్ బ్రదర్, ఆన్లైన్లో మనం డబ్బులు పెడితే పోగొట్టుకుంటాం బ్రదర్ అని చెప్పేసి. గాయస్ మీరు కంప్లీట్గా వన్స్ నా మీద డిపెండ్ అయ్యి వర్క్ స్టార్ట్ చేయండి. మీకు ప్రతి ఒక్క నేను స్టూడెంట్స్కి నేను చెప్పేది అది, ఆల్రెడీ నాకు ప్రీవియస్లీ నా హైలైట్స్ చెక్ చేసుకుంటే తెలిసేది. ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్లీ నా మీద అంటే నా దగ్గరకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు జీరో నాలెడ్జ్తో వస్తారనమాట. సో జీరో నాలెడ్జ్తో వచ్చిన వాళ్ళతో కూడా ఎర్నింగ్స్ అనేది చేయించాను అనమాట. మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు ప్రతి ఒక్క ప్రూఫ్ కూడా. సో మీరు వర్క్ స్టార్ట్ చేయాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను సీరియస్గా ఎర్నింగ్ చేసుకోవాలి, నా ఫ్యామిలీని నేను రన్ చేసుకోవాలి అంటే మాత్రం ఈ వర్క్ స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ వీడియో చూసిన వెంటనే నా దగ్గర ఎవరైతే ప్రో ప్యాకేజ్ తీసుకుంటారో సో మీకు 59,000 అనేది ఈ మంత్లో క్రాస్ చేయించి ప్లస్ ఫ్రీగా గోవా ట్రిప్ అనేది నేను తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. వచ్చి లైక్ అనవసరంగా 5,500 పెట్టేసి మనం వేస్ట్ చేసుకుంటామని చెప్పేసి మన దగ్గర లేదు. కొంతమందికి ఇంకో డౌట్ ఉంటుంది, మన దగ్గర ప్రజెంట్ 5,500 ఉంటే మనం ఏదో ఒకటి చేసుకునే వాళ్ళం కదా. సో ఒక్కసారి ఆలోచించండి, వన్ డెసిషన్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అండ్ దట్ వన్ డెసిషన్ హ్యాడ్ చేంజ్డ్ మై లైఫ్. డూ యూ వాంట్ టు చేంజ్? సో నా ఒక ఓన్ లిరిక్స్ అని రాసుకున్నాను అనమాట. ఇది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ డెసిషన్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అండ్ దట్ వన్ డెసిషన్ హ్యాడ్ చేంజ్డ్ మై లైఫ్. డూ యూ వాంట్ టు చేంజ్ అంటే
ఒక డెసిషన్ అనేది మన లైఫ్ అనేది చేంజ్ చేస్తుంది. ఒక స్టెప్ అనేది మన లైఫ్ అనేది చేంజ్ చేస్తుంది. సో ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను నా స్టెప్స్ అనేది మార్చుకున్నాను. ఫ్రమ్ స్టడీ నుంచి మూవ్ అయ్యాను అండ్ త్రూ ఈ బిజినెస్ ఫీల్డ్‌లోకి వచ్చాను. సో ఈ రోజు మోర్ దెన్ 40 లాక్స్ ఎర్న్ చేసుకున్నాను. అండ్ నా ఇల్లు కట్టుకున్నాను, బైక్స్ కొనుక్కున్నాను అండ్ లైక్ ఇలా సిస్టమ్స్ మెయింటైన్ చేసుకుంటున్నాను అండ్ 2 ఫోన్ మెయింటైన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఆ ఒక్క డెసిషన్ అనేది నా లైఫ్ లగ్జరియస్‌గా చేంజ్ అయింది. అండ్ ఇంకోసారి మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు. మనం డైలీ ఏదో ఒక ఖర్చులు పెడుతుంటాం. డైలీ మాక్సిమం మీలో ఉన్న పర్సన్‌కి ఖచ్చితంగా డైలీ ఒక 200 అయినా ఖచ్చితంగా ఖర్చు అవుతది. బట్ ఒక్కసారి ఇక్కడ లైఫ్‌లో ఒక్కసారి మాత్రమే మనం మనీ పే చేస్తున్నాం. లైఫ్‌లో ఒక్కసారి మాత్రమే ఇక్కడ మనీ అనేది పే చేసి మనం ఐడి అండ్ పాస్వర్డ్ అనేది తీసుకుంటున్నాం. త్రూ మనకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటదనమాట. మళ్ళీ మనం ఎక్కువ కూడా పే చేయకుండా జస్ట్ 5500 అనేది మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసి సో లైఫ్ టైమ్ యాక్సెస్ తీసుకొని మనం కోర్సెస్ నేర్చుకోవచ్చు ప్లస్ ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఆలోచించుకొని స్టెప్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వన్ డెసిషన్ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ అండ్ దట్ వన్ డెసిషన్ హ్యాడ్ చేంజ్ మై లైఫ్. డూ యూ వాంట్ టు చేంజ్? దెన్ మెసేజ్ మీ.